యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. యేసు ప్రభువారు సిలువలో పలికిన 7 మాటల్లో మూడో మాటగా మనం ధ్యానించుకుందాం ఈ రోజున. యోహాను సువార్త 19వ అధ్యాయము 26వ వచనం. యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిలుచుండట చూసి, అమ్మా ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పెను. అదే యోహాను సువార్త 19వ అధ్యాయము 27వ వచనం. తరువాత శిష్యును చూచి ఇదిగో నీ తల్లి అని చెప్పాను. ఆ గడియ నుండి ఆ శిష్యుడు ఆమెను తన ఇంట చేర్చుకొనెను. చూడండి, ఇక్కడ యేసుప్రభు వారు ఒక బాధ్యత మనకి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. బాధ్యతలు తెలియజేస్తూ ఉన్నాడు. ఆయన ఎంతో బాధ, వేదన, దుఃఖము, ఆయాసము, మరి మాట్లాడలేని పరిస్థితి, అలాంటి సిచ్యువేషను ఉండి కూడా మరి తల్లిని జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాడు. అయ్యో నా పరిస్థితి ఇలా ఉన్నది, నేను ఇంకా కొన్ని క్షణాల్లో నేను చనిపోతా, మరి ఏంటి నా ప్రాణము నా శరీరం విడిచిపోతుంది, మరి నా తల్లి పరిస్థితి ఏంటి? నా తల్లి నన్ను ఎంతగానో జాగ్రత్తగా చూసుకుంది, ఎంతగానో ప్రేమించింది, పెద్దవాడిని చేసింది. మరి తన కన్న తల్లి గనక, తనను కానీ పెంచింది గనక ఆ యేసు ప్రభు వారు తల్లి కొరకు మరి ఎంతో ఒక బాధ్యతగా, మరి ఏంటి నేను వెళ్ళిపోతే నా తల్లిని ఎవరు చూసుకుంటారు? మరి తన సొంత అన్నదమ్ములు లేరా, అక్క చెల్లెలు లేరా అంటే ఉన్నారు. కానీ వారు యేసుప్రభునే ఎరగలేదు. యేసుప్రభు చేసిన మా అద్భుతాలే వారు విశ్వసించలేదు. ఆయన చెప్పిన బోధే వినలేదు, నిర్లక్ష్యం చేశారు, త్రోసివేశారు. అటువంటి వారికి మరి ఇటువంటి ఈ తల్లిని ఎట్లా వాళ్ళకి అప్పచెబుతాడు? నువ్వు చూసుకో అన్నయ్య తల్లిని, లేకపోతే తమ్ముడు నువ్వు చూసుకో అని. మరి చెల్లెళ్ళకు, అక్కలకు, ఎవరికో మరి ఎలా చెప్తాడు? ఆయన చెప్పదలుచుకోలేదనమాట. ఏంటంటే ఆయన మరి ఎంతగానో ప్రేమించిన ఈ తల్లిని మరి బాధ్యతలు మర్చిపోకుండా, ఆ బాధలో, ఆ వేదనలో కూడా తను ప్రేమించిన శిష్యుడు చూడు, అక్కడ ఎవరిని చూసి చెప్తున్నాడు? శిష్యుని చూసి చెప్తున్నాడు. ఇదిగో మరి యోహాన్ అనమాట. ఆయన ఎంతగానో ప్రేమించానమాట. యేసుప్రభు ఎంతగానో ప్రేమించుండు. ఆ శిష్యుడు అంటే చాలా నమ్మకం. మరి పేతురు లేరా? ఇంకా చాలామంది ఉన్నారు శిష్యులు, కానీ ఎవరికి కూడా పేతురేమో దుడుదుడుకు స్వభావం అనమాట. అందుకనే చంచలమైన స్వభావం. ఆయనతో కూడా ఈ మాట చెప్పలేదు, తల్లిని బాధ్యతగా తీసుకో, మరి చూసుకో మరి అని చెప్పేసి తనకు కూడా చెప్పలేదు. కానీ యోహానుకు మాత్రమే మరి ఈ బాధ్యత అప్పచెప్పినట్టుగా అక్కడ కనపడతా ఉండదన్నమాట. చూడండి, యేసుప్రభు బాధ్యతలు మర్చిపోలేదు. ఇంకా కొన్ని నిమిషాల్లో తను మరి ఈ లోకం నుంచి వెళ్ళిపోతాడు. తన శరీరం, తన ప్రాణాన్ని మరి విడిచిపోతుంది అనమాట. అటువంటి పరిస్థితుల్లో కూడా తల్లిని ప్రేమించిండు. మరి తల్లి బాధ్యతను ఎరిగిండు. తల్లిదండ్రులు ప్రేమించాలి. ఈ రోజులలో కూడా మరి చాలామంది ప్రేమించట్లేదు, మరి దురుసుగా మాట్లాడుతున్నారు. వారు మిమ్మల్ని కని పెంచి పెద్ద చేసిన కన్న తల్లిదండ్రులు మరి గణపరచాలి, సన్మానించాలి, ప్రేమించాలి. వారి బాధ్యతలు తీసుకోవాలి, వారి అవసరాలు ఏంటో గుర్తుపట్టాలి, అడగాలి. వారిని ఏదైనా అనారోగ్యం కలిగినా కానీ వారిని హాస్పిటల్కి తీసుకెళ్ళి జాగ్రత్తగా చూసుకోవాలి. కానీ ఈ రోజులలో అలా చూసుకుంటున్నారా? ఎవరి బిజీ వారిది. డ్యూటీలని, డబ్బని హరిబరిగా వెళ్ళిపోతూ ఉంటారు. కానీ తల్లిదండ్రులని ప్రేమించాలి, సన్మానించాలి, గౌరవించాలి. వారు ప్రేమగా వారితో కాసేపు కూర్చొని మాట్లాడాలి, ఆప్యాయతగా. కొడుకులుగా మరి ఆ బాధ్యత తీసుకోవాలి, తల్లిదండ్రుల బాధ్యత. అదే మగపిల్లలు లేరనుకో ఆడపిల్లలు చూసుకోవాలి తల్లిదండ్రుల్ని. చూడండి, జన్మనిచ్చిన తల్లిదండ్రుల్ని మర్చిపోద్దనమాట. యేసుప్రభు వారు కూడా ఆమె జన్మనిచ్చింది ఆయనకి. అందుకనే ఆ విశ్వాసం, ఆ ప్రేమ, ఆ తల్లిని విడిచిపెట్టలేక మరి తను ఆ బాధను అనుభవిస్తూ మరి ఆ శిష్యుడికి అప్పగించినట్టుగా అక్కడ లేఖనం తెలియజేస్తుంది. చూడండి, ఇంకొక మాట చూద్దాం. ద్వితీయోపదేశకాండం 5:16 కూడా, నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతుడు అవునట్టు నీ తల్లిని, తండ్రిని సన్మానించు. నీకు ఆరోగ్యం కలగాలంటే, నువ్వు దీర్ఘాయుష్మంతుడిగా ఉండాలంటే, నువ్వు అన్ని విషయాలలో ముందు రానిపబడాలంటే నీ తల్లిని, నీ తండ్రిని సన్మానించాలి, ప్రేమించాలి, గౌరవించాలి. వారి మాట తీసేయొద్దు. వారి మాట ఏదైనా చెప్పి, తల్లిదండ్రులు మంచి మాటలు చెబుతారు, పిల్లలకి బాగుపడే మాటలు చెబుతారు, ఉపయోగపడే మాటలు చెబుతారు. ఆ మాటలను తను వినాలి, తీసుకోవాలి. నువ్వేందులే, నీ లెక్కేందులే అన్నట్టుగా మాట్లాడొద్దు పిల్లలు. అలాగా మన యేసు ప్రభు దగ్గర మనం నేర్చుకోవాలన్నమాట. ఇంకా చాలా చూడండి, అటువంటి సన్నివేశము తల్లి ఎంతగానో దుఃఖపడుతుంది, బాధపడుతుంది, ఏడుస్తుంది. అయ్యో ఏంటి ఇంత శ్రమ అనుభవిస్తుండే నా కళ్ళ ముందే. తల్లి ఎక్కడైనా మరి ఓర్చుకోలేస్తుందండి? ఒక కొడుకుకి ఇంత బాధ కలిగినప్పుడు కళ్ళ ముందే ఎన్నో మాటలు
సరే కొట్టారు, సిలువ మేకులు కొట్టారు, సిలువకు వేశారు. అదొక భాగమైతే మాటలు, ఎంతో మాటలన్నమాట. కఠినమైన మాటలు, హేళన, హెచ్చిడి. ఈ లోకం చూడండి, క్రైస్తవ బిడ్డలు చూసినప్పుడు కూడా హెచ్చిడి, హేళన చేస్తూ ఉంటారు. ఓ ఏమో బాగా ప్రార్థన చేస్తుందిలే, ఓ ఏమో బాగా భక్తి పర్రాలి అని అంటారు. ఏంటి అంటే హేళన. అంటే వారికి ఇంకా క్రీస్తు గురించి తెలియదు. వారి కనులకు గుడ్డితనం కలిగజేసిన సాతానుగాడు. అందుకోసమే వారు అలాగ మాట్లాడుతూ ఉంటారనమాట. చూడండి, అటువంటి తల్లి ముందే కొడుకుకి అంత ఇబ్బంది కలుగుతుంటే ఏ తల్లైనా మరి భరిస్తుందా? ఎంత వేదన, ఎంత దుఃఖము, ఎవరికి చెప్పుకోలేని బాధ. ఏ తల్లికి రాకూడదని అనుకోవచ్చు ఆమె కూడా ఆ రోజులలో. ఎంతగానో ప్రేమించింది కొడుకుని. అటువంటి పరిస్థితుల్లో కూడా మరి ఆ తల్లి బాధ్యత కొడుకు తీసుకొని మరి వేరే ఒక మంచి నమ్మకమైన శిష్యునికి, చూడు, ఒక పని అప్పచెప్పాలంటే నమ్మకం ఉండాలి. నమ్మకం లేని వారికి, సొంత వారైనా వారికి అప్పచెప్పరు అనమాట. నమ్మకంగా నీ తల్లిదండ్రులను చూసుకుంటే నీకు ఏదైనా వారి నుంచి నీకు అందుద్ది. కానీ మరి నమ్మకం లేకపోతే ఏందిలే వాళ్ళని చూసేదేంటి అనే స్వభావం కలుగుతుంది కొంతమందిలో. వాళ్ళ మాట వినేదేంటి, వాళ్ళు ఏమన్నా నాకు పెడుతున్నారా, ఇలాంటి మాటలు మాట్లాడుతూ ఉంటారనమాట. కన్న తల్లిదండ్రులని ప్రేమించినప్పుడు ఆయుష్ కూడా పొడిగిస్తానని చెప్తుండు దేవుడు. అన్ని విధాలుగా నువ్వు, అన్ని రంగాలలో నువ్వు ముందు నీ దేవుడు నిన్ను నడిపిస్తాడని చెప్తా ఉన్నాడు. తల్లిదండ్రులను ప్రేమించండి, ఆశీర్వదించబడండి. చూడండి, ఇంకా మరి అక్కడ చూసినట్టయితే ఆ తల్లి ఎంతగానో బాధపడతా ఉన్నది, కానీ దుఃఖిస్తూ ఉన్నది, కానీ ఒక్కరిని ఒక్క మాట అనలేదు. ఎందుకంటే ఆమెకు తెలుసు, సర్వ మానవాళి కోసం, ప్రతి పాపి కొరకు ఆ బిడ్డ ఒక దేవుడిగానే చూస్తుంది. తను కూడా కుమారుడిగా చూడట్లేదు, ఆయన కూడా ఒక తల్లిగా చూడట్లేదు, ఒక స్త్రీగా చూస్తున్నాడు. మరి తల్లి అని అక్కడ తల్లి అని సంబోధించారు. ఎందుకంటే ఆయన కూడా మానవ శరీరంతో ఉన్నాడు గనక, ప్రాణాత్మ శరీరాలు ఉన్నాయి గనక తల్లిగానే సంబోధిస్తున్నాడు. కానీ ఒక తల్లిగా అని చెప్పినప్పుడు అక్కడ చెప్పలేదన్నమాట. ఒక స్త్రీగా, వేరే వేరే గ్రంథాల్లో చూసినట్టయితే, ఇంగ్లీషు, తమిళ వాటిలో చూసినట్టయితే కనుక ఒక స్త్రీగా, అంటే తల్లి అంటే మళ్ళీ తల్లిని పూజిస్తారనమాట కొంతమంది. అసలు వ్యక్తిని వదిలిపెట్టి తల్లిని పూజిస్తూ ఉన్నారు. కానీ అలాంటి దాకా రాకూడదని చెప్పేసి ఒక స్త్రీ అని చెప్పేసి సంబోధిస్తూ ఉన్నాడు యేసుప్రభు వారి తల్లిని గురించి. ఆ తల్లికి ఒక నిరీక్షణ, ఆ తల్లికి ఒక విశ్వాసం ఏంటి, ఇప్పుడు ఆ బాబు ప్రాణం పోయినా, నా కొడుకు ప్రాణం ఆ శిలువలో పెట్టినా కానీ అనేక ప్రజల కొరకు మరలా తిరిగి లేస్తాడు. చూడండి, తనన్న మాట ఏంటి, ఈ దేవాలయాన్ని పడగొట్టి 3 దినాలు లేపుతా అని చెప్పిండు కదా. ఆ మాట మరి తల్లి కూడా విన్నది కదా. ఆ తల్లికి అదొక నిరీక్షణ, మళ్ళీ 3వ రోజుని తిరిగి లేస్తాడు. ఆమేన్. గొప్ప విశ్వాసంతో ఉన్నదనమాట. ఎంతో బాధ అయినా సరే ఒక సైడ్ నుంచి ఒక ధైర్యం, మరలా నా కొడుకు బ్రతుకుతాడు, తిరిగి లేస్తాడు, కనపడతాడు అని చెప్పేసి ఒక నిరీక్షణతో మరి మనం కూడా ఉండాలి. ఎందుకంటే తిరిగి మరి 3వ దినం మరి యేసుప్రభు లేచిండు కనుక మరలా మన కోసం వస్తాడు కనుక మనం అదొక నిరీక్షణతో మనం క్రైస్తవ బిడ్డలుగా ఈ లోకంలో బ్రతకాలి. మరి తల్లిదండ్రులు మనం కూడా ప్రేమిస్తాం, అటు మనసు కలిగి ఉందాం. కఠినమైన హృదయాలు మనలోంచి తీసేసుకొని మరి తల్లిదండ్రిని సన్మానిద్దాం, గౌరవించుదాం, ప్రేమించుదాం. మరి అందరూ కూడా కుమారులకి తల్లిదండ్రులు ప్రేమించండి, దీవించబడండి. ఆమేన్.